సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఇల్లు కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా పెద్ద మొత్తంలో డబ్బుతో కూడుకున్న వ్యవహారం. అందుకే చాలా మంది అద్దె ఇంట్లోనే కాలం వెల్లదీస్తూ ఉంటారు. అయితే కాస్త దృష్టి పెడితే అద్దె డబ్బుతోనే సొంతిల్లు కొనుక్కోవచ్చు అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. మరి ఇంటి రెంట్తో ఇంటిని సొంతం చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మనకంటూ సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చిన్నదో పెద్దదో సొంతిల్లుంటే ఆ ధీమానే వేరు. కానీ సొంతింటి కల చాలా మందికి కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే సొంతిల్లంటే పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించాలి. హైదరాబాద్ లాంటి నగరంలో ఇంటి స్థలం కొనాలంటేనే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇళ్ల ధరలు సైతం అంతకంతకు పెరిగిపోతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లోనైనా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవాలంటే కనీసం 60 లక్షలు ఖర్చు చేయాల్సిందే. అందుకే సామాన్య మధ్యతరగతి వారు అద్దె ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. అలా అని హైదరాబాద్లో ఇంటి అద్దెలు తక్కువేం లేవు. ప్రతి సంవత్సరం ఇళ్ల ధరలతో పాటు ఇంటి అద్దెలు కూడా పెరిగిపోతున్నాయి. సిటీలో చాలా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 15,000 నుంచి మొదలు ప్రాంతాన్ని బట్టి 50,000 వరకు ఉంది. అయితే అద్దె ఇంట్లో ఉండి రెంట్ కట్టే బదులు ఆ రెంట్తోనే సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు అంటున్నారు రియల్ రంగ నిపుణులు. హైదరాబాద్ లాంటి నగరంలో చాలా మంది సింగిల్ బెడ్రూమ్ లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్నారు. సింగిల్ బెడ్రూమ్ ఇంటి అద్దె ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి 8,000 నుంచి 25,000 రూపాయల వరకు ఉంది. ఇప్పుడు మనం కాస్త ధర తక్కువగా ఉండే నగర శివారు ప్రాంతంలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుంటే 1,200 నుంచి 1,500 చదరపు అడుగుల ఫ్లాట్ 60 లక్షల నుంచి 70 లక్షల మధ్య దొరుకుతుంది. అంటే 60 లక్షల విలువ చేసే ఇంటికి లోన్ తీసుకుంటే కనీసం 20% డౌన్ పేమెంట్ కట్టాలి. 60 లక్షలకు 20% డౌన్ పేమెంట్ 12 లక్షలు అవుతుంది. మిగతా 48 లక్షలు బ్యాంకులు ఈజీగా లోన్ ఇచ్చేస్తాయి. అదే అద్దె ఇంట్లో ఉంటే ప్రతి నెల కట్టవలసిన 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయల మేర అద్దె చెల్లించాలి. అదే 60 లక్షలకు సొంతిల్లు కొనుక్కొని 12 లక్షల డౌన్ పేమెంట్ పోగా 48 లక్షల గృహ రుణానికి ప్రతి నెల సుమారు 40,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు చెల్లించే అద్దె 25,000కు తోడు మరో 15,000 కలిపి ప్రతి నెల 40,000 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. సొంతింటి కోసం ప్రతి నెలా చేసే కొన్ని ఖర్చులను తగ్గించుకుంటే సులభంగా బ్యాంక్ ఈఎంఐ కట్టవచ్చంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. బ్యాంక్ లోన్ కనీసం 10 నుంచి 25 ఏళ్లకు తీసుకునే అవకాశం ఉండటంతో ఈఎంఐ తక్కువగా చెల్లించే విధంగా చూసుకోవాలి. దీర్ఘకాలానికి అంటే 25 ఏళ్ల పాటు లోన్ చెల్లించే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ప్రాపర్టీ మీద కాబట్టి బ్యాంకులు సైతం సులభంగానే రుణాలు మంజూరు చేస్తాయి. మనం ప్రతి నెల కట్టే అద్దె డబ్బులు 25,000కు తోడు మరికొంత చిన్న మొత్తం కలిపితే బ్యాంక్ లోన్కు సంబంధించిన ఈఎంఐ చెల్లించవచ్చు. ఓ కుటుంబం 25 ఏళ్ల పాటు అద్దె ఇంట్లో ఉండి ప్రతి నెల 25,000 చొప్పున చెల్లించే రెంట్ మొత్తం 75 లక్షలు రూపాయలు. అంతేకాదు ప్రతి సంవత్సరం పెరిగే అద్దెను కూడా లెక్కిస్తే అది 85 లక్షల వరకు అవుతుంది. కానీ అదే సొంతింటి కోసం 48 లక్షల రూపాయలు బ్యాంకు లోన్ తీసుకుంటే 25 ఏళ్ల పాటు ప్రతి నెల సుమారు 40,000 ఈఎంఐ చెల్లిస్తే వడ్డీతో కలిపి 1,20,00,000 అవుతుంది. అంటే అద్దె ఇంటికి చెల్లిస్తున్న 85 లక్షల కంటే మరో 35 లక్షలు అధికంగా చెల్లిస్తే మీరు ఇంటిని సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ 25 ఏళ్ల పాటు అద్దె ఇంట్లో కాకుండా సొంత ఇంట్లో ఉండవచ్చు. ఇక 25 ఏళ్లలో ఇంటి విలువ కనీసం 3 రెట్లు పెరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆదాయం పెరిగితే బ్యాంక్ ఈఎంఐ చెల్లించడం పెద్ద సమస్య కాదంటున్నారు రియల్ రంగ నిపుణులు. అందుకే అద్దె ఇంట్లో ఉండేవారంతా కాస్త ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకుంటే ఈజీగా సొంతిల్లు కొనుక్కోవచ్చండి.